డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 191 బూత్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తన సొంత మండలం ఐపోలవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి పట్టభద్రులు తనకు విజయం చేకూర్చనున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలు తీర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నమ్ముతున్నారన్నారు. తన విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి గాను అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీ వాళ్ళు ఫోన్ మధ్యలో ఉండకూడదు. సైడ్కి వచ్చాడు ఓటేసి నడుస్తూ ఉండాలంటే కడవలో చేసి కొనుక్కుంటాం. ఎక్కడ చూపెట్టాలని కొడుకు దాదాపు తీరుకోండి. మా ఊళ్ళో ఫోటోలు నాకు ఎవరు ఉంది. నోడదామే మొత్తం అందరం సెల్ఫోన్ ఇచ్చిన ఆధార్ కార్డు పెట్టండి. సరే సరే నాకు వచ్చి రాకపోతే మేడం గారు కూడా ఇచ్చేసాడు. పోలింగ్ చేసి మేడం గారు ఒకసారి ఎలా మేడం
అలా భోజనాలు ఇస్తే అప్పుడే ఎండి ఆఫీస్కి వెళ్దాం ఎవరు ఉండరు అక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మొత్తం 4 అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ 4 నెలల కాలంలోని మరి మా క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా పెద్ద ఎత్తున మరి నా విజయానికి సహకరించారు. మరి ఈరోజు పోలింగ్ రోజున కూడా మా కూటమి నాయకులందరూ కూడా అభిమానులు నాయకులందరూ కూడా మరి ప్రతి బూత్ దగ్గర ఉండి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓటు వేయించడానికి వాళ్ళు చైతన్యపరచడానికి మరి సహకరించినందుకు వారందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు నేను కాకినాడ నుంచి చూసుకుంటూ వస్తే ప్రతి బూత్ దగ్గర క్యూ లైన్లో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు వేయటానికి సిద్ధంగా మరి లైన్లో నిలబడ్డారంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అని మరి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళ సహకారంతో ఈ 8 నెలల కాలంలోని మరి రాష్ట్రం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండూ చేసుకుంటూ వస్తుంది కేంద్ర సహకారంతో. మరి ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున 6 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు రావడం, 4,10,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది. అవన్నీ కూడా సహకారం అయ్యేటట్లు ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా మన ప్రాంతంలో చదువుతున్న నిరుద్యోగ అందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికి, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే ఎవరైతే మరి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడటానికి నా వంతు సహకారం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఈ పోలింగ్ సరళి చూస్తుంటే పెద్ద ఎత్తున జరుగుతుంది. పోలింగ్లో 100% ఓట్లు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచడానికి మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. మరి ఇంచుమించుగా ఈ 2 జిల్లాల్లోని 3,15,000 పైచీలకు గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 80% పోల్ అవుతుందని అంచనాతో మేము ఒక ప్రణాళికగా మరి పనిచేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూటమి అభ్యర్థిని బలపరచడానికి వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అని తెలియజేసుకుంటూ మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కూడా ఈ 6 నెలల కాలంలో మరి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడటానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం.